ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృప, ఆయన అత్యంత కనికరము మీపై ఉంది. ఆయన కృప ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు. తప్పక దేవుడు మీకు తోడై ఉంటారు, మిమ్మల్ని నడిపిస్తారు ఆయనపై ఆధారపడితే. కాబట్టి ప్రస్తుతం మీరు ఏ కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నా, నేను ఎంతగానో ప్రేమిస్తున్న ప్రభు నీ పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. తప్పకుండా నీ యొక్క ప్రతి కఠినమైన పరిస్థితుల నుండి ఒకటి విడిపించి ఉన్నత స్థితిలో నిన్ను నిలవబెడతారు. అందువల్ల జీవితం ఎలా ఉంది అంటే ఎంత మాత్రం కలవరపడకుండా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి అద్భుతాలు చేసే దేవుని వైపు చూడండి. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మీ జీవితాన్ని కూడా అద్భుతంగా మారుస్తాడు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా సమస్యలు, శోధనలో, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రతి రిక్వెస్ట్ను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీ జీవితంలో అద్భుతాలు జరిగించాలని, మీకు ప్రతి అవసరతను ఆయన తీర్చాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో అందరి కొరకు ప్రార్థించండి. కామెంట్స్ అన్నీ చదవండి. తప్పకుండా భారం కలిగి ప్రార్థించండి. ఈ వాక్యం చివరిలో కూడా మనందరం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థన మాత్రమే పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మాత్రమే విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన మాత్రమే జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. ప్రార్థన పూర్వకంగా వాగ్దానాన్ని వినండి. దేవుని హస్తానికి అదిపి ప్రార్థన చేద్దాం. అనేక అద్భుతాలు చూద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు మనల్ని ప్రేమించే దేవుడు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. కాగా నేను మరలా ఈ జనుల ఎదుట ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నీకు వాగ్దానాన్ని ఇస్తున్నారు. నేను మరలా నీ ఎదుట ఒక అద్భుత కార్యం జరిగించబోతున్నాను. అది ఏ విధంగా జరిగిస్తానంటే బహు ఆశ్చర్యకరంగా జరిగిస్తాను. అది మనుషులందరూ చేసే విధంగా ఉండదు, జ్ఞానంతో చేసేదానిగా ఉండదు, ధనంతో చేసేదానిగా ఉండదు, గొప్ప చదువులు, గొప్ప ఉద్యోగాల ద్వారా చేసేదానిగా ఉండదు, ఆస్తుల ద్వారా, అంతస్తుల ద్వారా, పేరు ప్రఖ్యాతుల ద్వారా, పదవుల ద్వారా జరిగే కార్యము కాదది. ఈ లోకము కానీ, ఈ లోకంలో మనుషులు కానీ, ధనము కానీ, జ్ఞానము కానీ ఏది జరిగించలేని ఒక అద్భుత కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తానని సృష్టికర్త అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నిజమే, ఆశ్చర్యకార్యము, అద్భుత కార్యం అంటే ఎవ్వరూ చేయలేనిది, ఏ మందులు చేయలేనిది, ఏ డాక్టరు చేయలేనిది ఆయన జరిగిస్తాడు. ఆయన ఎందుకు జరిగిస్తాడంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్తయు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి అని, సమాధానకర్తయ్య అధిపతి అని వ్రాయబడి ఉంది. మరి ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయన పేరే ఆశ్చర్యకరుడిగా మార్చబడింది. ఆయన పేరే ఆశ్చర్యకరుడిగా వ్రాయబడి ఉంది. ఆయన కన్యక గర్భాన జన్మించడంలో ఆశ్చర్యకరుడు. మానవునిగా ఈ భూమి మీదకు వచ్చి ఎవ్వరూ వేలెత్తి చూపలేని, మచ్చలేని పరిశుద్ధమైన జీవితం జీవించడంలో ఆయన ఆశ్చర్యకరుడిగా జీవించాడు. సర్వ మానవాళి పాప పరిహారార్థం శిలువపై మరణించడంలో ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మరణం ఒక ఆశ్చర్యకరము. ఆయన మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి సజీవునిగా లేవడంలో ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. సమాధిని గెలిచి లేచిన వారి ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరు. ఆయన ఒక్కరు మాత్రమే సమాధిని గెలిచి లేచిన దేవుడు.
ఇప్పటికీ కూడా ఆయన సమాధి ఖాళీగానే ఉంది. ఈ లోకంలో మనిషిగా పుట్టిన ఎవ్వరి సమాధి కూడా ఖాళీగా లేదు. తెరవబడిన సమాధిగా ఆయనది మాత్రమే ఉంది. అందువల్ల ఆయన సమాధిని గెలిచి తిరిగి లేవడంలో ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన ఆశ్చర్యకార్యం జరిగిస్తూ ఆశ్చర్యకరుడుగానే ఉన్నాడు. యేసు నామం పలుకగానే, ఆయన నామమును ఆశ్రయించగానే పాపులు పరిశుద్ధులుగా మారిపోతూ ఉన్నారు. రోగులు స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. అనేక అద్భుతాలు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన బ్రతికి ఉన్న దేవుడు. అందుకే ఎప్పటికీ ఆయన సజీవమైన కార్యాలు నమ్మిన వారందరి జీవితాల్లో జరిగిస్తూనే ఉన్నారు. ఎవ్వరు పిలిచినా, ఎక్కడి నుండి పిలిచినా ఆయన పలుకుతాడు. ఎవ్వరు ఆశ్రయించినా రక్షిస్తాడు. ఎవరు మొరపెట్టుకున్నా మొర ఆలకిస్తాడు. నేనున్నానని హాజరవుతాడు ఆపత్కాలంలో. అనేక మంది అంటూ ఉంటారు, క్రైస్తవులు ఎందుకంత ధైర్యంగా ఉంటారు, భయంకరమైన శ్రమలో కూడా వారు సంతోషంగానే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు అని. అవును, శ్రమలో ఒంటరిగా వెళితే భయమేస్తుంది. కానీ క్రీస్తుని కలిగి ఉన్నవారు అగ్ని లాంటి శ్రమలోనికి ఒంటరిగా వెళ్ళరు, క్రీస్తుతో పాటు కలిసి వెళ్తారు. అందుకే వారికి భయం ఉండదు. అగ్నిలో కూడా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యం వారు కలిగి ఉంటారు. ఈ లోకంలో వారన్నీ కోల్పోయినా దేవుడు వారితో ఉండగా భయము లేదు, దిగులు లేదు, చింత లేదు. లోకము దాని ఆశలు గతించిపోతే ఎప్పటికైనా ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అయితే గతించిపోనిది, శాశ్వతమైనది దేవుడు మాత్రమే. అందుకే శాశ్వతమైన దేవుణ్ణి కలిగి ఉన్న క్రైస్తవులు భయపడరు. ఈ ప్రాణము, ఈ శరీరం ఎప్పటికైనా విడిచిపెట్టాల్సిందే అని ఒక గొప్ప మర్మము తెలుసుకుంటారు. కాబట్టి ధైర్యంగా ఉంటారు. ఏ శ్రమైనా, ఏ కష్టమైనా దేవుని సహాయంతో ముందుకు సాగుతారు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మీరు ఒకవేళ ఇంకా భయపడుతూ ఉన్నారా? నిజమే, ప్రభు గొప్పవాడే కావచ్చు, అయినా ఇంతకాలంగా నేను ఆశిస్తున్న కార్యం జరగలేదని ప్రభు సెలవిస్తున్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 22-23 వచనాలు. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడదరేను. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి తన కుమారుడు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడి చనిపోవడానికి సిద్ధమైపోతున్నాడని ప్రభు దగ్గర తీసుకొచ్చి అంటున్నాడు, నీవేదైనా చేయగలిగితే, స్వస్థపరచడం నీకు సాధ్యమైతే, నీ వలననైతే మాకు సహాయం చేయి, కనికరపడు మా మీద అని అతను అంటున్నప్పుడు ప్రభు అంటున్నారు, నాకన్నీ సాధ్యమే, నాకు అసాధ్యమైంది భూమి మీద ఏది కూడా లేదు. అయితే నమ్ముట నీ వలననైతే నమ్మే నీకు సమస్తము సాధ్యమవుతుంది, అసాధ్యమనేది ఏదీ లేదని ప్రభు చెప్పినప్పుడు వెంటనే ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మిక కలగకుండా సహాయం చేయండి బిగ్గరగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు యేసుప్రభువారు వానిని చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దు నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించగానే ఆ చిన్న బిడ్డ స్వస్థత పొందుకున్నాడు. సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు ఎందుకు కార్యం చేయలేదనే ప్రశ్న మీకుంది. మీకు కూడా దేవుడు సెలవిస్తున్నాడు, నమ్ముట నీ వలననైతే నీకు సమస్తము సాధ్యమే, బహు ఆశ్చర్యంగా జరిగిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ కార్యము కొరకు ఆశించి కనిపెట్టి జరగలేదని కన్నీటితో దుఃఖపడుతూ ఉన్నావో, అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు ఒక గొప్ప శుభవార్త, ప్రభు నా జీవితంలో చేయగలరని విశ్వసించు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పటి వరకు జరగని కార్యమైనా, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు కనిపెడుతూ ఉన్నా, ఎవ్వరికీ సాధ్యం కాకపోయినా ప్రభువుకు సాధ్యం. అది నీ జీవితంలో ఆయన ఈ కార్యం చేయడానికి, ఒక అద్భుతం చేయడానికి ఒక్క సెకండే చాలు. నీవెప్పుడైతే నమ్ముతావో ఆ నిమిషంలోనే అద్భుతం చేస్తాడైనా. కాబట్టి ఈరోజు నువ్వు నమ్ముతావా? ఒకవేళ నీకు నమ్మిక కలగకపోతే అక్కడ ఆ వ్యక్తి అడిగినట్లుగా, అయ్యా నాకు నమ్మిక కలిగించండి అయ్యా, అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రభువుని వేడుకో. తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ హృదయంలో విశ్వాసం అనే వరమును కొమ్మరిస్తాడు, విశ్వసించడానికి శక్తిని అనుగ్రహిస్తాడు. తద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు నీ జీవితంలో జరుగుతాయి. ఆత్మీయంగా చేస్తాడు, ఆర్థికంగా చేస్తాడు, శారీరకంగా చేస్తాడు. నువ్వేది అడుగుతావో అన్నీ కూడా నీ జీవితంలో జరిగిస్తారు.
కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానని ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి సజీవులుగా ఉంచి ఈరోజు నీ వాక్యముతో మాతో మాట్లాడారు తండ్రి. మమ్మల్ని బలపరిచారయ్యా. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాగ్దాన్ని విన్నారో, ఎంతమంది మోకరించి ప్రార్థిస్తూ రిసీవ్ చేసుకుంటున్నాను, నేను నమ్ముతున్నానని వేడుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి సమస్య చిన్నదైనా పెద్దదైనా మాకు అవసరం లేదు. అద్భుత కార్యము జరిగించి నీ చేతుల్లో పెడుతున్నాను. అది ఎంత పెద్దదైనా అద్భుతాలు చేయడానికి నీకు ఒక్క సెకండే చాలయ్యా. ఈ గొప్ప విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నీ శక్తిని వారు తెలుసుకోవాలి తండ్రి. నీ శక్తి తెలిస్తే ఇక కంగారు పడరు, భయపడరు. వారి ఎదుట అగ్నిగుండమున్న భయపడరు, వారి ఎదుట సింహాల బోనున్న భయపడరు, వారి ఎదుట ఎర్ర సముద్రమున్న భయపడరు, వారి ఎదుట ఇరుకో గోడ ఉన్న భయపడరయ్యా. అద్భుతాలు జరిగే దేవుడు నాకు తోడుగా ఉండ, నేను ఒంటరిగా లేనని గొప్ప ధైర్యంతో వెళ్ళిపోతారయ్యా. అటువంటి ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే సమస్యల్లో ఉండి వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారో అందరి కొరకు మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘము ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగాయని మేము చదువుకుంటున్నాం. కాబట్టి మేమందరం ఒక సంఘంగా ఏక మనస్సుతో ప్రార్థిస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశారు. మా మధ్యలో మీరున్నారని, మా మధ్యలో అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. మొట్టమొదటిగా ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎంతమంది అడుగుతున్నారో వారందరి జీవితాలు అద్భుతాలు చేయండి తండ్రి. ఆత్మలో అనేకమైన మెట్లు ఎక్కించండి నాయన. నీ శక్తితో నింపండి తండ్రి, నీ ఆత్మతో నింపండి. నీ కార్యములు చూడడానికి సహాయం చేయండి. ఆత్మలో వర్ధలు చిన్న ప్రకారముగా అన్ని విషయాలు వర్ధలు చేస్తారు. కాబట్టి ఎంతమంది అయితే మొట్టమొదటిగా నీ రాజ్యంలో నీతిని వెతుకుతూ వస్తున్నారో వారందరి జీవితాల్లో వారికి కావలసినవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తున్నారని నమ్ముతున్నాను. శారీరకంగా ఎన్ని అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతను మీరు తీర్చి అనారోగ్యాలను విడిపించండి, ఆర్థిక బంధకాలను విడిపించండి, ఉద్యోగ సమస్యలను విడిపించండి తండ్రి, వ్యాపారాల సమస్యలను విడిపించండి అయ్యా, కుటుంబ కలతలను విడిపించండి తండ్రి, గర్భఫలం లేని బిడ్డలందరి జీవితంలో అద్భుతాలు చేయండి తండ్రి, వివాహ సమస్యలను విడిపించండి తండ్రి, డిఎస్సీ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడండి తండ్రి, అద్భుతంగా రాయడానికి సహాయం చేయండి. గర్భంతోనే బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను అయ్యా. 9 నెలలు మీరు సహాయకుడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఏదైనా మీరు ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి కార్యంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ కార్యం ఇక జరగదు, ఇంత కఠినమైన పరిస్థితిలో నేను ఉన్నానని అనుకుంటూ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, బహు ఆశ్చర్యకరంగా దేవుడు ఆ కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నారు. విశ్వసించండి. ఈ వాగ్దానాన్ని నమ్మండి, ఎత్తుపట్టి ప్రార్థించండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.